ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 14వ రోజు పారాయణము. 14వ అధ్యాయము. విప్రుని పుత్రప్రాప్తి. గృత్సమద మహర్షిని చూసి జహ్నముని ఇట్లనెను: మహర్షి, మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగున నా సందేహమును తీర్చుమని అడుగగా జహ్న మహర్షి ఇట్లనెను: జహ్నముని వినుము. మాఘమాస వ్రతమును ఆచరించుచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోకమున సుఖములు కలుగును, వారి కష్టములు తీరును. అందుచే సంతుష్టుడైన మానవుడి హరికి ప్రీతికరములకు వ్రతములు ఆచరించి జ్ఞానియే సత్కర్మలను ఆచరించి ముక్తి నొందును. అట్టి కథనొక దానిని చెప్పెదను వినుమని ఇట్లు పలికెను. పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడొకడుండెను. అతడు వేదాంగములను చదివినవాడు, ఉత్తమశీలుడు, ఆచారవంతుడు, నీతి, దయ, జ్ఞానము, ఇంద్రియజయము కలిగినవాడు. అతని భార్య ఉత్తమురాలు. వారికి సంతానం లేదని లోటు తప్ప మరేదియూ లేదు. పుత్రుడు లేరని విచారపడుచున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో, గుణవంతుడైన పుత్రుడొక్కడైనను మనకు కలుగలేదు, అటు పుత్రుడు ఒకడున్నను మన వంశము మనకు సద్గతులు కలుగున్నాయని విచారపడను. అప్పుడు ఆమె, నాదా, నీవు తగిన వారికి చేయలేదేమో, అందువలన మనకు సంతానం కలగలేదనుకుందును అని సమాధానం ఇచ్చాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ప్రియ, దుష్కర్మమైన తపము ఆచరించేనను శ్రీమన్నారాయణ సంతుష్టిని పరిచెదను, పుత్రవరమును కోరుదునని చెప్పాను. కష్టమైన నియమములు పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరుదునని పలికెను. ఆ దంపతులిద్దరూను తపమాచరించవలనని గంగా తీరమునకు పోయిరి. బ్రాహ్మణుడు అష్టాక్షరము జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపమును ఆచరించెను. కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమైనను. అతడు 4 చేతులందు శంఖమును, చక్రమును, గదను ధరించి ఉండెను. వనమాలను ధరించెను. పచ్చని పట్టుబట్టను కట్టెను. కౌస్తుభమణి భూషణమును ధరించెను. అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో ఉండెను. శాంతభూషితమైన ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకరమండలముల కాంతితో మరింత శోభాయమానముగా ఉండెను. నారద మహర్షి స్తుతించుచుండగా, అప్సరకాంతల పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడే గరుత్మంతునిపై ఎక్కి ఆ బ్రాహ్మణునికి వరమీయ వచ్చెను. తనను గమనించక తీవ్రమైన తపమును నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూసి చిరునవ్వు నవ్వుచూ, విప్ర, నేను నీకు వరమయ్య వచ్చితిని, నీ తపమునకు మెచ్చితిని అని పలికెను. శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడే బ్రహ్మజ్ఞానం లేని స్థితిలో బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉండెను. ఇట్లు బాహ్య ప్రపంచమును మరిచి నిశ్చల చిత్తముతో అతడు చేయి తపము భగవంతునకు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను. అతనికి ఎట్టి వరమైనను ఇవ్వాలని నిశ్చయించెను. వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరలినట్లు చేసెను. మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరచెను. తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచియుండుట గుర్తించెను. ప్రసన్నమూర్తిని చూసి ఆనంద పరవశుడే అతడు శ్రీమన్నారాయణ మూర్తిని స్తుతించెను. జహ్నముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్తుతించి ఆనందపరవశుడై నమస్కరించి నిలిచి ఉండెను. భగవంతుడు వరమును కోరుకోమన్నెను. శ్రీహరి మాటలను విన్న విప్రుడు, స్వామి, నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తి ఇమ్ము. ఇహలోకమున పరలోకమున సద్గతి కారణమైన పుత్ర సంతానమునిచ్చి నాకు ముక్తి నొసంగము అని కోరెను. శ్రీహరి, నీవు కోరినట్లే వరమునిచ్చితిని. నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామావళి స్తోత్రం చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడగుదునని పలికి అంతర్ధానం పొందెను. బ్రాహ్మణుడు నష్ట ద్రవ్యలాభము నొందిన వాని వలె సంతసించుచు తన ఇంటికి చేరిన. కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయిన కుమారుని కలిగెను. పుత్రుని కడిగినందుకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందించెను. కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చెను. బాలుని చూసి వీని ఆయుర్దాయము 12 సంవత్సరములని చెప్పెను. తన దారిని తాను పోయిన ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచార నిమగ్నుడయ్యను. వాని భార్య బాలుని ఒడిలో కూర్చొని పెట్టుకొని వానిని
నిమురుచు కన్నీరు కాచుచు నిట్టూర్పులు విడుచుచుండెను. విచారవదనంతో ఆహారం తీసుకొనక విచారించుచుండెను. నాదా, నీవు తీవ్ర తపమునొనర్చి వరముగా పుత్రుణ్ణి పొందితివి. చంద్రుని వలె సంతసమును కలిగించి నీ కుమారుడు 12 సంవత్సరములు జీవించి విద్యాభ్యాసం చేయుచు మరణించును కదా. నీ పుత్రశోకము నెట్లు సహింపగలను, పుత్రశోకమును భరింపజాలను అని భర్తతో పలికెను. ఆ విప్రుడు భార్య మాటలను విని బాధపడుచు ఆమెను ఓదార్ప నిశ్చయించెను. ఆమెను ఊరడించినట్లు ఇట్లా నేను, ప్రియ దుఃఖింపకుము, దుఃఖము శరీరమును బాధించును, నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును. మృత్యువు తప్పనిది, అది ఎవరినీ విడవదు. మన పుత్రుడు 13వ ఏట మృతునందునన్ను ఇప్పుడు దుఃఖించుచుంటివా? నీకు నాకును ఎప్పటికైనా మృత్యువు తప్పదు. మన పుత్రుడు మనం మరణించిన తర్వాతైనాను మన్నింపక తప్పదు కదా. మరి ఈ ముందు వెనకల వయసులకు కలదు కానీ మృత్యువునకు లేదు. పండితుడైన వాడు సుఖదుఖములకు హర్షశోకములను వందడు. కావున నీవును శోకింపకము, జరగవలసింది జరగక తప్పదు. అట్టిచో నీకు విచారమేలా, నీవు దుఃఖించినను కానున్నది కాక మానదు. అనగా నీ శోకము నిష్ప్రయోజనము. ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మను అనుసరించి జన్మించుట మరణించుట జరుగును. కనిపించినది నశింపక నిలచునా. కావున శోకింపకుము అని ఆమెను ఊరడించెను. మరియు నిరర్ధకమైన దుఃఖమును విడువుము. శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయమును పోగొట్టుదును. నీవు ధైర్యముగా ఉండుము అని పలికి మరలా గంగా తీరమును చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను. శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించెను. శ్రీహరి వాని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమైన బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణకు సాష్టాంగ నమస్కారము చేసి నిలిచి ఉండెను. 14వ రోజు పారాయణము సంపూర్ణము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.